హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్లో వచ్చేసి ఈ మా వారికి అయితే డ్యూటీ లేదు అండ్ పిల్లలకి హాలిడేస్ వచ్చేసాయి అన్నమాట. ఇంకా పిల్లలకి హాలిడేస్ అండ్ మా వారికి డ్యూటీ లేదు కాబట్టి నిదానంగా లేసేసానండి. అసలు ఆల్మోస్ట్ 6:47కి అట్లా లేసాను. నిదానంగా లేసానమాట. బయటంతా చేసుకొని వచ్చి ఇంకా నా పని చూస్తేనే అర్థమైపోతుంది. స్లోగా జాగ్గా నిదానంగా టీవీ చూసుకుంటూ స్లోగా చేసుకుంటూ ఉన్నానమాట. నార్మల్గా అయితే స్కూల్ ఉన్నా, ఒకవేళ స్కూల్ లేకున్నా, మా వారికి డ్యూటీ ఉన్నా కానీ మార్నింగ్ లేవగానే ఫటాఫటా పని చేసుకుంటానమాట ఫాస్ట్గా. ఇంకా ఇద్దరికి హాలిడేస్ అనమాట. పిల్లలకి హాలిడేసే అండ్ మా వారికి హాలిడేనే కాబట్టి నిదానంగా అయితే పని చేసేసుకున్నాను. టిఫిన్ అయితే ఏం చేయలేదండి. పాలు తీసుకొచ్చి బ్రెడ్ ఉందనమాట. ఇంకా బ్రెడ్ పాలు టిఫిన్ కంప్లీట్ చేసేసాము. అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా చేసామన్నమాట. నేను ఈ పసుపు కొమ్ములు తెచ్చేసి ఆల్మోస్ట్ 3-4 డేస్ అవుతుందండి. అసలు నాకు టైం కుదరట్లేదు పట్టించడానికి. ఇంకా ఈరోజు ఎలాగైనా పట్టించాలి. అండ్ ఇంతకు ముందు పసుపు పట్టించింది అది నిండుకుంటుంది అనమాట. ఇంకా పట్టించాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి అయితే పిండి మిల్ని కాడికి వచ్చేసాను. పిండి మిల్లు దగ్గరనే ఆంటీ పసుపు పడుతుంది, కారం పడుతుంది అండ్ తడిపిండి, పొడిపిండి గ్రైండర్ ఉంటుంది. పచ్చిమిరపకాయలతో మనం పచ్చడి చట్నీ చేస్తాం కదా, ఆ గ్రైండర్ ఉంటుంది. అల్లం వెల్లుల్లిపాయ చట్నీ ఉంటుంది. ఇలా అన్ని రకాల మిషన్లు ఉన్నాయన్నమాట. నాకు ఇవన్నీ తెలుసు కానీ కొత్తగా అయితే ఒకటి తెలుసుకున్నాను. అదేంటంటే కందిపప్పు అండి. కందిపప్పుని మామూలుగా మన ఊళ్ళో అయితే విసురాయితో ఇసురి పప్పు చేస్తారనమాట. కానీ ఆంటీ వాళ్ళ దగ్గర అయితే మిల్లు కూడా ఉంది. నాకు అసలు అది తెలియదు ఇన్ని రోజులు మట్టి. మామూలుగా అయితే మనం బయట కందిపప్పు కొనుక్కొచ్చుకుంటాం, అది ఎలా వస్తుందో ఆ ప్రాసెస్ అంతా తెలియదు. దాన్ని ఎలాగ పప్పు పొట్టు లేకుండా చేస్తారనేది అయితే తెలియదు. ఊర్లో అయితే ఇసురుతారు కాబట్టి అది మనకు ఒక ఐడియా ఉంది, తెలుసు. నాకైతే నేను ఈ ఆంటీ దగ్గర చూశానమాట మిల్లు. కందులు తీసుకొచ్చి పప్పుగా చేసుకోవచ్చు. భలే నచ్చిందనమాట. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేస్తాను. కందులు తీసుకెళ్ళి పట్టించుకుంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాను అనమాట. మధ్యాహ్నం లంచ్ అయితే రెడీ చేసేసాను. లంచ్లోకి అయితే బిర్యానీ చేశానండి. బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేసేసాను. ఫుడ్ కలర్కి అయితే నేను ఆల్మోస్ట్ బీట్రూటే యూజ్ చేశానండి. మొత్తం థిక్ కలర్గా వచ్చేసింది. కానీ నాకైతే నచ్చిందండి. ఎందుకంటే ఫుడ్ కలర్ యూజ్ చేస్తే ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్లు మళ్ళీ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. నేనైతే ఫుడ్ కలర్ అస్సలు యూజ్ చేయను. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కిందకి యూజ్ చేయాలంటే ఏ కలర్ అన్నా యూజ్ చేయాలి అంటే అది ఖచ్చితంగా బీట్రూటే యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఫైనల్గా వంట అయితే కంప్లీట్ చేసేసాను. పిల్లలు కూడా తింటున్నారనమాట. మేము కూడా అలా ప్రశాంతంగా కూర్చొని నిదానంగా టీవీ చూసుకుంటూ అందరం కలిసి తింటూ ఉన్నాము. హాలిడేస్ ఉన్నప్పుడే కదా అండి అందరం ప్రశాంతంగా కూర్చొని ఇలా నిదానంగా కూర్చొని అందరం మాటలు కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూసుకుంటూ తింటూ ఉంటాము. అలా అనమాట. ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.